हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ముగ్ధల ఋషికులం చదువుకునే పిల్లలకందరికీ వాళ్ళ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక అభినందనలు. ఈ పాఠశాలలు స్కూల్స్ హైదరాబాద్ లో చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నా కూడా ఈ యొక్క ఋషికులం ఉన్నదే పిల్లలను జాగ్రత్తగా వినండమ్మా. లిసన్ కేర్ఫుల్లీ. అందరు ఎవరు మాట్లాడొద్దు, కూర్చోండి. ఆ పిల్లలను ఉంచున్నారు వాళ్ళందరూ కూర్చోండి. కూర్చోండి. ఇది ఎక్కడ ఉన్న అక్కడ కూర్చోండి, నిలబడొద్దు. పెద్దలు కూడా నుంచున్నారే వెనక నుంచోకూడదు. మనం వినేటప్పుడు కూర్చోవాలి. అందరు కూర్చోండి, ముందుకు వచ్చి కూర్చోండి, లేకపోతే చేరండి చేరు కూర్చోండి. ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి, ఎన్నో బడులు ఉన్నాయి. అయినా ఈ పాఠశాలకి విశేషత ఏమిటి అంటే, ఇక్కడ మనకి ఒక పిల్లవాడికి కావలసిన ప్రతి ఒక్క క్షేత్రంలోనూ ప్రగతి మనం చూడగలుగుతాం. అంటే ఒక మనుషుల్లో 4 తత్వాలు ఉన్నాయి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెబుతాడంటే, ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరమనః మనసస్తు పరాబుద్ధే యుబుద్ధే పరసస్తు సహా. చెప్పిన తర్వాత ఇంకా ఉంచున్నారేమిటి? కూర్చోండి, ఎక్కడున్నా కూర్చోండి. పెద్దలందరూ ముందుకు కూర్చోండి అమ్మా. ఏమంతా ఏముంది, సిగ్గుపడటం ఎందుకు? భగవంతుడు ఆలమే కదా, ఇక్కడ కూర్చోవాలి. ఎక్కడ పడితే కూర్చోండి, ఉంచవద్దు. కూర్చోండి అమ్మా, ఇక్కడ ముందు చూసుకోండి, లేకపోతే ఉంచవద్దు. 4 తరల్లో మనం నివసిస్తాం. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరమనః అంటే మన శరీరం ఇంద్రియాల ద్వారా ఏర్పాటుపడి ఉన్నది. అంటే మన శరీరాల్లో ఇంద్రియాలు ఉన్నాయి, మన శరీరం అది. ఇంకోటి ఏమిటి, దానికి మించినది ఏమిటి? శరీరానికి మించింది మనస్సు. పిల్లలందరూ ఒక ప్రశ్న చూద్దాం, ఎవరు చెప్పగలరు? ఈ ప్రశ్నకి ఎవరు జవాబు చెప్పగలరు? మీలో ఎంతమంది బుద్ధిమంతులు, బుద్ధి కలిగి ఉన్నాడు? ఎవరన్నా ఇంటెలిజెన్స్ ఉందా? ఎవరి దగ్గర ఉంది? చేతనమా? ఎవళ్ళో ఇద్దరు దగ్గర ఉందంటే అందరు గొర్రెలు కూర్చుంది నా ముందు. బుద్ధి ఉన్న వాళ్ళు ఎంతమంది? ఎత్తండి చెయ్యి. ఉంది కదా. నాకు చూపించగలరా? కళ్ళు ఎక్కడ ఉన్నాయో చూపించగలరు కదా, ముక్కు ఎక్కడుందో చూపించగలరు కదా, బుద్ధి ఎక్కడుంది చూపించగలరా? ఉంది, కనిపించదు కదా. మనస్సు ఎక్కడ ఉంది? చూపించగలరా? మనసు ఎక్కడుందో డబ్బాలో ఇవ్వగలరా? మనస్సు లేదు. మనం చూడలేకపోయినా కూడా ఈ బుద్ధి అనేది ఒకటి తత్వం ఉన్నది. చూడలేకపోయినా, మనకు కనిపించకపోయినా మనస్సు అనే ఒక తత్వం ఉన్నది. దానికి పైగా మనస్సు బుద్ధి, దానికి పైగా ఒక తత్వం ఉన్నది, ఆత్మ అని ఒక తత్వం ఉన్నది. ఇప్పుడు మన శరీరంలో కనుక ఆత్మ అనే తత్వం లేకపోతే, వెళ్ళిపోతే మనం ఏమంటాం? అటువంటి వాడిని ఏమంటాం? మనం శవం అంటాం. చనిపోవటం అంటే ఏమిటి? మన శరీరం నుంచి ఆత్మ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనం చనిపోయినట్లు. ఆత్మ ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏం మిగులుతుంది? శవమే కదా. అందుకని మనకు ఒక శరీరం ఉన్నది. ఆ శరీరానికి అతీతంగా ఏమున్నది? మనస్సు ఉన్నది. కనిపించకపోయినా పిల్లలు ముందు కూర్చున్నా జాగ్రత్త అని చెప్పు. జాగ్రత్త చెప్పు.
ఆ! జాగ్రత్త వినరా. మన శరీరం ఉన్నది. శరీరానికి అతీతంగా ఏమున్నది? మనస్సున్నది. దానికి అతీతంగా ఏమున్నది? చెప్పండి. బుద్ధి ఉన్నది. దానికి అతీతంగా ఏమున్నది? ఆ! ఆత్మ అనేది ఉన్నది కదా! మన ప్రగతి, మన జీవితానికి ఒక వ్యక్తికి ప్రగతి అంటే ఏ ఏ తత్వాలు, ఏ ఏ స్తరాల్లో మన ప్రగతి ఉండాలి? శరీరం ప్రగతి ఉండాలి కదా! భోజనం చేస్తాం దానికోసం. భోజనం చేస్తాం దానివల్ల మన శరీర వికాసం అవుతుంది. దాని తర్వాత దాని పైగా ఏముంది? దానికి అతీతంగా మనస్సు. ఆ మనస్సుకు కూడా దాన్ని కూడా పోషించాలి. మన శరీరాన్ని ఎట్లా పోషిస్తామో అట్లాగే మనసును కూడా పోషించాలి. ఆ మనసుకి అతీతంగా ఉందేమిటి? బుద్ధి. ఆ బుద్ధిని కూడా పోషించాలి. బుద్ధికి అతీతంగా ఏముంది? ఆత్మ. ఆత్మని కూడా పోషించాలి. ఈ స్కూల్లో, ఈ రిషికులంలో మన శరీరానికి, మన పర్సనాలిటీకి సంబంధించిన ఈ 4 తరల్లోనూ ప్రగతికి ఇక్కడుండే అధ్యాపకులు, ఇక్కడుండే ఆ వాతావరణం మీ మీ పిల్లలకి ఆ పోషణ కలిగిస్తున్నారు. పోషిస్తున్నారు. ఒకటి శరీరం. మీరేదో మీ ఇంట్లో భోజనం పెడతారులే. అయినా ఇక్కడ ఈ స్కూల్లో కేవలం భోజనం గాదు. అది ప్రసాదం లభిస్తుంది. భగవంతుడికి సమర్పించి, ఆ భగవత్ ప్రసాదాన్ని పిల్లలు తిన్నప్పుడు, ఆ శరీర పోషణతో పాటు ప్రేమతో వడ్డిస్తున్నారు గాబట్టి మనస్సు ఆ ప్రసాదాన్ని వడ్డించడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదే గాకుండా స్కూల్లో చెప్పిన పాఠాల్ని అర్థం చేసుకోవాలంటే బుద్ధికి పోషణ కావాలి. బుద్ధి బాగా గట్టిగా ఉండాలి. దానికి కూడా పోషణ కలిగిస్తున్నాను. దాన్ని గూడా పోషిస్తాం. అదే గాకుండా మన పిల్లలకి ఈ రిషికులంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు పిల్లలు. కీర్తన చేస్తారు. భగవంతుడి ఆరాధన చేస్తుంటారు. భజనలు పాడతారు. కాబట్టి ఆత్మ పోషణ కూడా ఈ స్కూల్‌లో మీకు లభిస్తుంది. మిగతా స్కూల్‌కి వెళ్లారనుకోండి, ఇటువంటి పోషణ ప్రవృత్తి ఉండదు. శోషణ ప్రవృత్తి ఉంటుంది. శోషణ అంటే ఏమంటే ఎక్స్‌ప్లాయిటేషన్. మీ పిల్లల్ని పంపించండి. మేము సిలబస్ చెప్పేస్తాం. వాడి గతి వాడిది. మా గతి మాది. నిజంగా మన పిల్లలు మంచిగా అవ్వాలి. శక్తివంతులవ్వాలి. కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా కూడా, బౌద్ధికంగా కూడా, బుద్ధి కూడా శక్తిశాలిగా ఉండాలి. ఆత్మబలం కూడా పెరగాలి అని ఉద్దేశంతో ఈ స్కూల్‌ని మనం స్థాపించారు ప్రభుగారు. మాధవ గోపీనాథ్ ప్రభు గారు. ఆయన ఇన్ఫోసిస్ కంపెనీలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. అయినా ఇక్కడ మీకోసం ఈ పల్లెటూరుకొచ్చి స్కూల్ ఓపెన్ చేసి నానా తంటాలు పడదు. ఎందుకు అవసరం? ఏమవసరం? చక్కగా హైదరాబాద్‌లో సిటీలో పెద్ద బంగ్లా కట్టుకొని హాయిగా ఉండొచ్చు కదా! ఆ! అయినా ఇక్కడ స్కూల్ కట్టి మీకోసం నానా తంటాలు ఎందుకు పడుతున్నాడు? ఎందుకంటే మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారో దానికంటే 1000 రెట్లు ఆయన మీ పిల్లల్ని ప్రేమిస్తాడు. మీ పిల్లల కోసం ఇక్కడ శ్రమ పడుతున్నారు. అందుకని జాగ్రత్తగా మీరు ఈ స్కూల్ యొక్క సంకల్పం ఉన్నదే, ఇక్కడుండే అధ్యాపకులు, ఇక్కడుండే టీచర్సు, మాధవ గోపీనాథ్ ప్రభు, అతని భార్య మాతాజీ, వాళ్ళు చేసిన త్యాగం, మన కోసం చేసిన ఉపకారాన్ని మనం దానికి విలువ ఇవ్వాలి. అదే విలువ ఇవ్వాలి. ఎట్లా విలువిస్తాం? మన పిల్లల్ని చక్కగా ఈ స్కూల్‌లో శ్రద్ధగా రోజు సరిగ్గా పంపించటం. ఈ స్కూల్‌లో చెప్పిన ఈ రిషికులలో చెప్పిన మాటల్ని మీరు ఇంట్లో గూడా అదే వాతావరణంలో మీ పిల్లల్ని పెంచటం. అట్లా చేయటం వలన
మిగతా స్కూల్లో ఎంతమంది పిల్లలు ఏ రకంగా వాళ్ళకి పోషణ కలుగుతుందో, వాళ్ళు 10వ తరగతి తర్వాత, 12వ తరగతి తర్వాత, కాలేజీ తర్వాత, ఇక్కడి నుంచి పాస్ అయిన పిల్లలుంటారే వాళ్ళకి ఎంతో తేడా ఉంటుంది. కేవలం శారీరకంగా కాకుండా ఆత్మబలం అనేది ఉంటుంది. మన ఆత్మబల అది జీవితానికి పనికొచ్చే బలం అది. అందువల్ల మీకు కలిగిన భాగ్యం నేను చెప్పలేను. ఎంతో పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. 5 స్టార్ స్కూల్స్ అంట, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంట, ఏదేదో ఉన్నాయి. వాళ్ళకి లభించిన భాగ్యం మీకు మీ పిల్లలకి లభించింది. ఈ క్షేత్రంలో నరసింహస్వామి ఉండటం వలన ఆయన మీ పూర్వీకులు ఆయన పూజించారు కాబట్టి, ఆ పూర్వీకుల ఆ వంశంలో వచ్చిన మీకు మీ పిల్లలకి ఇటువంటి సద్భాగ్యం కలిగింది అని నేను భావిస్తున్నాను. మీరు దాన్ని అనుభవిస్తున్నారు. ఇది నిజం. ఇది ఎవరికి లభించిన భాగ్యం కాదు. ఇటువంటి స్కూల్ కావాలి, ఇటువంటి ఋషికులం కావాలి అని ఎంతో మంది తపన, ప్రజలు ఎంత తపన ఉన్నాయి. ముంబైలో కూడా నన్ను అంటారు, ఇటువంటి స్కూల్ ఓపెన్ చేయండి అంటే మాకు అది కుదరట్లా. ఈ మాధవ గోపీనాథ్ ప్రభు మీకోసం చేసిన త్యాగం, మీ పట్ల ఉన్న ప్రేమని, దాన్ని మీరు ప్రతిస్పర్ధంగా చక్కగా ఇది మీ భాగ్యంగా భావించి స్వీకరించండి. ఆ మనవితో నేను విరామం చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.